2026లో లింక్డ్ఇన్ లో జాబ్ అప్లై చేస్తే ఒక్కటి కూడా రాదు అని ఫిక్స్ అయిపోయారు. రియాలిటీ ఏంటంటే మీరు అప్లై చేస్తున్న మెథడ్ ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయింది. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇంకా 2020 స్టైల్లోనే ఉంది. వైల్ యు ఆర్ స్ట్రగ్లింగ్ టు గెట్ వన్ ఇంటర్వ్యూ కాల్, కొంతమంది మాత్రం క్లాడ్ ఏఐని వాడి రిక్రూటర్స్ ని వాళ్ళ వెనక పడేలా చేస్తున్నారు. అది ఎలా? జస్ట్ 5 ప్రాంప్ట్స్. నెక్స్ట్ 3 వీక్స్ లో మీ ఇన్బాక్స్ నిండిపోవాలి అంటే ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే సరిపోతుంది. లాస్ట్ లో ఒక సీక్రెట్ వెపన్ ఉంది, స్కిప్ చేస్తే మీ డ్రీమ్ జాబ్ వేరే ఎవరో కొట్టేస్తారు. సో లెట్స్ ఫిక్స్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ right now, and before going to the topic, please do subscribe to the channel. మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. రిక్రూటర్ మీ ప్రొఫైల్ ని క్లిక్ చేయాలి అంటే కామన్ గా ఉండే ప్యాషనెట్ డెవలపర్ హెడ్ లైన్ పనికిరాదు. థింక్ లైక్ ఏ రిక్రూటర్. వాళ్ళ స్క్రీన్ మీద వందల ప్రొఫైల్స్ ఉన్నప్పుడు మీ హెడ్ లైన్ ని చూసి వాళ్ళ కళ్ళు మీ ప్రొఫైల్ దగ్గరికి ఆగిపోయేలా చూడాలి. సో క్లాడ్ ప్రాంప్ట్ 1 యూస్ చేయండి. దట్ ఈస్ హియర్ ఈస్ మై కరెంట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అని టైప్ చేసి పేస్ట్ డౌన్లోడెడ్ లింక్డ్ఇన్ డేటా. మీ లింక్డ్ఇన్ డేటాని డౌన్లోడ్ చేసి పేస్ట్ చేయండి. అండ్ మై రెజ్యూమే అని చెప్పేసి మీ రెజ్యూమే పేస్ట్ చేయండి. మై టార్గెట్ ఈస్ అని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న రోల్ పేస్ట్ చేయండి. రీరైట్ మై లింక్డ్ఇన్ హెడ్ లైన్ ఇన్ 120 characters. It should clearly say what I do, who I help, and what makes me different. Don't use words like passionate or driven. Make it sound like someone a recruiter would click on immediately. అని చెప్పేసి ప్రాంప్ట్ ఇవ్వండి. అలాగే గివ్ మీ 5 ఆప్షన్స్ ర్యాంక్డ్ బై హౌ సర్చబుల్ అండ్ క్లికబుల్ దే ఆర్ అని చెప్పేసి దాన్ని అడగండి. హెడ్లైన్ చేంజ్ చేశారా? కంగ్రాచులేషన్స్, యూ జస్ట్ పాస్ ద ఫస్ట్ టెస్ట్. బట్ వెయిట్, ప్రొఫైల్ ఓపెన్ చేశాక అబౌట్ సెక్షన్ ఉంటుంది. అక్కడ ఒక పారాగ్రాఫ్ రాసి మ్యాటర్ లేకపోతే రిక్రూటర్స్ వెంటనే ఎగ్జిట్ అయిపోతారు. సో అందుకనే మనం ఇప్పుడు ప్రొఫైల్ సెక్షన్ కి వెళ్తాం. మీరు రీల్స్ ఎందుకు స్క్రోల్ చేయకుండా చూస్తారు? బికాస్ దెర్ ఇస్ అ స్టోరీ. మీ అబౌట్ సెక్షన్ ఒక బోరింగ్ మాన్యువల్ లా కాకుండా ఒక హీరో స్టోరీ ఎలా ఉండాలి అంటే ఈ ప్రాంప్ట్ వాడండి. హియర్ ఈస్ మై లింక్డ్ఇన్ ప్రొఫైల్. మీ లింక్డ్ఇన్ డేటా ఇందాక ఏదైతే డౌన్లోడ్ చేస్తారో దాన్ని మళ్ళీ పేస్ట్ చేయండి. మై రెజ్యూమే అని మళ్ళీ దాన్ని రెజ్యూమే పేస్ట్ చేసి అండ్ టార్గెట్ రోల్ అని మళ్ళీ రెజ్యూమే పేస్ట్ చేయండి. టార్గెట్ రోల్ అని చెప్పేసి మీ టార్గెట్ రోల్ అక్కడ మెన్షన్ చేయండి. రీరైట్ మై లింక్డ్ఇన్ అబౌట్ సెక్షన్ ఇన్ ఫస్ట్ పర్సన్. స్టార్ట్ విత్ ఎ స్ట్రాంగ్ ఓపెనింగ్ లైన్ దట్ మేక్స్ సమ్వన్ వాంట్ టు కీప్ రీడింగ్. Cover what I do, the problems I solve, my key skills relevant to my target role, and one line about what I am looking for next అని చెప్పేసి keep it under 2000 characters అని చెప్పేసి ఇవ్వండి. అలాగే write it like a human talking, not a robot listening achievements అని చెప్పేసి ఇవ్వండి. End with a clear line telling recruiters how to reach me అని చెప్పేసి కూడా ఇవ్వండి. ఇలా ఏ టూల్ని యూజ్ చేసి మీ కెరీర్ని ఫాస్ట్ ట్రాక్ చేయాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్, డోంట్ మిస్ ఇట్. కమింగ్ టు ద కీవర్డ్ ట్రాప్. లిజన్ కేర్ఫుల్లీ. మీరు ఎంత తోపైనా ప్రొఫైల్లో కీవర్డ్స్ లేకపోతే లింక్డ్ఇన్ ఆల్గోరిథం మిమ్మల్ని అస్సలు పట్టించుకోదు. మీ డ్రీమ్ జాబ్ వేరే క్యాండిడేట్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అతను తన ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని నీట్గా SEO ఆప్టిమైజ్ చేశారు. సో అందుకే మన క్లాడ్ ప్రాంప్ట్ 3లో ఇంకొక ప్రాంప్ట్ ఇస్తాం అనమాట. అది ఎలా అంటే హీర్ ఈజ్ మై లింక్డ్ఇన్ ప్రొఫైల్ మళ్ళీ పేస్ట్ చేయండి. హీర్ ఆర్ 5 జాబ్ డిస్క్రిప్షన్ ఫర్ మై టార్గెట్ రోల్ అని చెప్పేసి మీరు ఏ జాబ్ డిస్క్రిప్షన్స్ అయితే చూస్తున్నారో ఆ జాబ్ డిస్క్రిప్షన్స్ ఇచ్చేయండి. అక్కడ అనలైజ్ ఆల్ 5 JDs అండ్ ఎక్స్ట్రాక్ట్ ఎవ్రీ రిపీటెడ్ స్కిల్, కీవర్డ్ అండ్ ఫ్రేజ్ దట్ రిక్రూటర్స్ ఆర్ సర్చింగ్ ఫర్ అని ఇచ్చేసేయండి. Now compare them against my LinkedIn profile అని ఇవ్వండి. Tell me which keyword I am missing completely, which one I have but are buried, and give me the exact order to list my top 15 skills అని చెప్పేసి ఇవ్వండి. ఇది ఇవ్వడం వల్ల JDకి తగ్గట్టు మీ LinkedIn కూడా ఆప్టిమైజ్ చేస్తుంది క్లాడ్ అనేది. తర్వాత ఎక్స్పీరియన్స్. ఇక్కడ చాలా మంది కెరీర్ గ్యాపర్స్ అండ్ స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు. I did this, I did that అని రాసేస్తారు. రిక్రూటర్స్ డోంట్ కేర్ అబౌట్ వాట్ యూ డిడ్, దే కేర్ అబౌట్ ద రిజల్ట్స్. సో అందుకనే ప్రాంప్ట్ నెంబర్ 4 హియర్ ఈస్ మై లింక్డ్ఇన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి మళ్ళీ ఆ డేటా పేస్ట్ చేయండి. అండ్ టార్గెట్ రోల్ ఇస్ అని చెప్పేసి రోల్ మెన్షన్ చేయండి. రీరైట్ ఎవ్రీ సింగిల్ ఎక్స్పీరియన్స్ ఎంట్రీ టు సౌండ్ రిజల్ట్స్ డ్రివెన్ అని చెప్పేసి ఇవ్వండి. యూజ్ ద ఫార్మాట్ did X using Y and resulted in Z ఇలా ఇవ్వండి. Add numbers wherever possible. If I haven't mentioned metrics, suggest realistic ones based on the work. Make each bullet point scannable and impressive under 2 lines అని చెప్పేసి ఇవ్వండి. Remove any fluff or generic description. A recruiter should read this and immediately think this person delivers అని చెప్పేసి ఈ ప్రాంప్ట్ కూడా ఇవ్వండి. And coming to your secret weapon, అదే మీ ప్రాంప్ట్ నెంబర్ 5. జనరల్ గా ప్రిఫర్ మీ అని మెసేజ్ చేస్తే ఎవరు పట్టించుకోరు. పీపుల్ విల్ లిటరల్లీ ఇగ్నోర్. మన సీక్రెట్ వెపన్ యూస్ చేసి క్లాడ్ తో రెఫరల్ టెంప్లెట్ క్రియేట్ చేద్దాం, విచ్ ఆర్ ఇంపాసిబుల్ టు ఇగ్నోర్. సో కమింగ్ టు ప్రాంప్ట్ నెంబర్ 5.
5. I want to reach out to someone working at company అని చెప్పేసి కంపెనీ నేమ్ ఇవ్వండి. ఫర్ ఎ రెఫరల్ అని చెప్పేసి రెఫరల్ రోల్ ఇవ్వండి. అక్కడ హియర్ ఇస్ మై రెజ్యూమే అని చెప్పేసి మళ్ళీ రెజ్యూమే పేస్ట్ చేయండి. రైట్ మీ 3 versions ఆఫ్ లింక్డ్ఇన్ మెసేజెస్ అండర్ 300 characters ఈచ్ అని చెప్పేసి ఇవ్వండి. వర్షన్ 1 షుడ్ బి పొలైట్ అండ్ ప్రొఫెషనల్, వర్షన్ 2 షుడ్ బి వార్మ్ అండ్ కన్వెన్షనల్ ఇలా ఇవ్వండి. వర్షన్ 3 షుడ్ లీడ్ విత్ స్పెసిఫిక్ కాంప్లిమెంట్ అబౌట్ దేర్ వర్క్ అని ఇచ్చేసి నన్ ఆఫ్ దెమ్ షుడ్ సౌండ్ డెస్పరేట్ ఆర్ జనరిక్ అనేలా ఇవ్వండి. ఈచ్ షుడ్ క్లియర్లీ మెన్షన్ వై ఐఎమ్ ఫిట్ అండ్ మేక్ ఇట్ ఈజీ ఫర్ దెమ్ టు సే ఎస్ అని చెప్పేసి ఈ ప్రాంప్ట్ ఇవ్వండి. క్లాడ్ అనేది మంచి అవుట్పుట్ ఇస్తుంది. మీరు ఈ 5 steps ఫాలో అయితే నెక్స్ట్ 14 to 21 days లో మీ ప్రొఫైల్ కి వచ్చే ట్రాఫిక్ చూసి మీరే షాక్ అవుతారు. దిస్ ఇస్ నాట్ జస్ట్ హ్యాక్, ఇట్స్ ఎ కెరీర్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ప్రాంప్ట్స్ అన్ని ట్రై చేయండి. రిజల్ట్ వచ్చాక ఖచ్చితంగా వచ్చి కామెంట్ చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ లో ప్రాంప్ట్ అని కామెంట్ చేయండి. మీకు ఈ ప్రాంప్ట్స్ అనేవి టెక్స్ట్ రూపంలో పంపించడం అనేది జరుగుతుంది. సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.